హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాను. ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. క్యారెట్ విడిగా ఎవరు తినరు కదా, అందుకని క్యారెట్ తోటి ఇలా రసం చేసి టేస్ట్ చేయండి. మళ్ళీ ఈ క్యారెట్ రసాన్ని చేసుకుని తింటారు. క్యారెట్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రసాని కోసం ముందుగా 2 స్పూన్ల పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాలను కూడా మిక్సీ జార్లో వేసుకుని దీన్ని పౌడర్లా చేసుకోవాలి. పెసరపప్పుని మిరియాలని పౌడర్ చేసుకున్నాం కదా, ఓ బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే జార్లో క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని కచ్చాబెచ్చగా మిక్సీలో ఆడుకోవాలి. ఇలా ఆడుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలని దంచుకుని వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరగాయలు కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. వేగుతున్నాయి కదా, ఇప్పుడు కరివేపాకుని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదా, ఇవి వేగిన తర్వాత మనం మిక్సీలో ఆడుకున్న పెసరపప్పును, మిరియాల పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం కదా, ఇవి వేయించుకున్న తర్వాత మనం మిక్సీలో ఆడుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. వేగిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. అంతా కలిపేసుకోవాలి. 1 కప్పు వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు దీన్ని మరగనివ్వాలి. 5 నిమిషాలు మరిగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు దీన్ని మరగనిస్తే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఈ రసంలోకి వస్తుంది. ఇలాగా 2 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర సువాసనతో ఘుమఘుమలాడిపోతుంది. ఒకసారి దీన్ని టేస్ట్ చెక్ చేసుకుందాం. సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకుతోటి గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా ఉండే క్యారెట్ తోటి ఘుమఘుమలాడే రసాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రెగ్యులర్గా కాకుండా ఒకసారి వెరైటీగా ఈ క్యారెట్ తోటి రసాన్ని తయారు చేసుకోండి. ఈ క్యారెట్ రసం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.